డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 5 స్టోరీ ఒక బ్యూటిఫుల్ స్ప్లిట్ మాంటేజ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఒకేసారి రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ చూపిస్తారు, 1986 అండ్ 2019. 1986 టైమ్ లైన్ లో ఇగాన్ టైర్డ్మన్ పోలీస్ స్టేషన్ లో కూర్చుని మ్యాట్స్ మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అతను కంప్లీట్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఎన్ని రోజులైనా మ్యాట్స్ గురించి ప్రాపర్ క్లూ దొరకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తాడు. అదే టైంలో 2019 టైమ్ లైన్ లో చార్లెట్ డాప్లర్ కూడా అదే సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది. ఆమె విండన్ లో మిస్సింగ్ అయిన చిల్డ్రన్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇప్పుడు మిక్కెల్ తర్వాత యాషిన్ కూడా డిసప్పియర్ అయ్యాడు. సిరీస్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్యారలల్ చూపిస్తుంది. 33 ఇయర్స్ గ్యాప్ ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ గా రిపీట్ అవుతున్నాయి. తర్వాత హ్యానా అండ్ ఉల్రిక్ ని రెండు టైమ్ లైన్స్ లో ప్యారలల్ గా చూపిస్తారు. 1986 లో హ్యానాకి ఉల్రిక్ మీద ఆల్రెడీ క్రష్ ఉంది. అతని వెనక తిరుగుతూనే ఉంటుంది. కానీ 2019 కి వచ్చేసరికి సిచ్యువేషన్ కంప్లీట్ గా మారిపోయింది. హ్యానా ఇప్పటికీ ఉల్రిక్ ని మర్చిపోలేకపోతుంది. ఆమె కంటిన్యూస్ గా కాల్స్ చేస్తూనే ఉంది. కానీ ఉల్రిక్ ఆల్రెడీ తన 22 కాల్స్ ఇగ్నోర్ చేశాడు. ఇంకో సైడ్ 1986 లో ఈనస్ ఖాన్వాల్డ్ మికెల్ కి ఒక బుక్ గిఫ్ట్ గా ఇస్తుంది. అదే ఈనస్ ని 2019 లో చూస్తే ఆమె తన సన్ మైకల్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా ఉంటుంది. ప్రెసెంట్ టైమ్ లైన్ లో ఇంకో ఎమోషనల్ సిచ్యువేషన్ నడుస్తుంది. మార్తా రిపీటెడ్లీ జోనస్ కి కాల్స్ చేస్తుంది. కానీ జోనస్ ఆన్సర్ ఇవ్వడు. అదే టైంలో బార్తోస్ మార్తాకి కాల్స్ చేస్తాడు. కానీ ఇప్పుడు మార్తా అతని కాల్స్ ఇగ్నోర్ చేస్తుంది. అంటే ఈ లవ్ ట్రయాంగిల్ ఇంకా కాంప్లికేట్ అవుతుందని క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ జోనస్ హ్యాండ్ లో ఉన్న రెడ్ థ్రెడ్ మీద ఫోకస్ చేస్తారు. ఈ రెడ్ థ్రెడ్ ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలుసు కదా. జోనస్ కేవ్స్ కి వెళ్ళినప్పుడు తన సైకిల్ మీద సడన్ గా కనిపించింది. అప్పటి నుండి అతను ఆ రెడ్ థ్రెడ్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది ఎవరో ఇంటెన్షనల్లీ పెట్టినట్టు క్లియర్ గా ఉంది. డార్క్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ అయినా, టైం ట్రావెల్ కాన్సెప్ట్ మెయిన్ పాయింట్ అయినా నాకు అనిపించే బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ కి ఓన్ సీక్రెట్స్, ఓన్ ఎమోషన్స్, ఓన్ స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళ డిసిజన్స్ ఎలా తీసుకుంటున్నారు, సిచ్యువేషన్స్ కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, అదే స్టోరీని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. అందుకే డార్క్ లో కొన్ని సీన్స్ లో జస్ట్ ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్నా కూడా ఆడియన్స్ అటెన్షన్ కంప్లీట్ గా స్క్రీన్ మీద ఉంటుంది. ఎందుకంటే ప్రతి కన్వర్జేషన్ లో హిడెన్ మీనింగ్ ఉంటుంది, ఫ్యూచర్ క్లూస్ ఉంటాయి అండ్ క్యారెక్టర్ ఎమోషన్స్ ఉంటాయి. ఇంట్రో సీక్వెన్స్ కంప్లీట్ అయ్యాక యాక్చువల్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. రేడియో అనౌన్స్మెంట్ ద్వారా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తారు. విండన్ టౌన్ నుండి ఇంకో చైల్డ్ కూడా మిస్సింగ్ అయ్యాడని చెప్తారు. ఆల్రెడీ ఎరిక్ డిసప్పియర్ అయ్యాడు. తర్వాత మికెల్ మిస్సింగ్ అయ్యాడు. ఇప్పుడు యాసిన్ కూడా కనిపించడం లేదు. ఈ మూడు కేసెస్ మధ్య కనెక్షన్ ఉందని పోలీస్ బిలీవ్ చేస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ కూడా అదే యాంగిల్ లో జరుగుతుంది. ఇంకో సైడ్ చార్లెట్ ఇంట్లో తన డాటర్ ఎలిజబెత్ తో మాట్లాడుతుంది. ఆమె చెప్తుంది యాసిన్ మిస్సింగ్ అయ్యాడని. ఈ న్యూస్ విని ఎలిజబెత్ ఆబ్వియస్ గా చాలా అప్సెట్ అవుతుంది. ఎందుకంటే యాసిన్ తన క్లోజ్ ఫ్రెండ్, పైగా తన క్యూట్ బాయ్ ఫ్రెండ్ కదా. కానీ ఇమోషనల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా చార్లెట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుంది. ఆమె ఎలిజబెత్ ను అడుగుతుంది, నువ్వు నిన్న కలిసిన మనిషి ఎలా ఉన్నాడు, అతని ఫేస్ గురించి గుర్తున్న డీటెయిల్స్ చెప్పని. చార్లెట్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని అరేంజ్ చేస్తుంది. ఎలిజబెత్ డిస్క్రిప్షన్ ఇస్తే ఆ మిస్టీరియస్ పర్సన్ ఫోటో డ్రా చేయొచ్చని ప్లాన్. ఎలిజబెత్ ఫైనలీ కోఆపరేట్ చేయడానికి అగ్రీ అవుతుంది. తర్వాత చార్లెట్ మరియు పీటర్ ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు. పీటర్ కొంచెం ఇరిటేషన్ తో చెప్తాడు చిల్డ్రన్ తో అంత హ్యాష్ గా బిహేవ్ చేయకూడదని. కానీ చార్లెట్ మైండ్ లో ఇంకో క్వశ్చన్ తిరుగుతూనే ఉంటుంది. ఆమె డైరెక్ట్ గా అడుగుతుంది, మికెల్ మిస్సింగ్ అయిన ఆ నైట్ నువ్వు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నావని. పీటర్ మళ్ళీ అదే ఆన్సర్ రిపీట్ చేస్తాడు, ఆఫీస్ లో ఉన్నానని. అప్పుడు చార్లెట్ తన దగ్గర ఉన్న సీసీటీవీ స్క్రీన్ షాట్ చూపిస్తుంది. ఆ ఇమేజ్ లో పీటర్ కార్ నంబర్ క్లియర్ గా కనిపిస్తుంది. చార్లెట్ చెప్తుంది, ఇదే మికెల్ మిస్సింగ్ అయిన సేమ్ నైట్ క్యాప్చర్ అయిన ఫుటేజ్. సో నువ్వు ఆఫీస్లో లేవు, మరి ఎక్కడికి వెళ్ళావని. తర్వాత ఆమె ఇంకో సీరియస్ క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పకపోయినా పర్లేదు, కానీ ఒక మాట చెప్పు, మిస్సింగ్ అవుతున్న ఈ చిల్డ్రన్ కేసెస్తో నీకు ఎలాంటి సంబంధం లేదు కదా అని. ఆ క్వశ్చన్ విని పీటర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ గా మారిపోతుంది. అతను క్లియర్ ఆన్సర్ ఇవ్వకుండా చార్లెట్ ని చూసి నీకు పిచ్చేమైనా ఎక్కిందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పీటర్ బిహేవియర్ మొత్తం చూస్తే ఒక విషయం క్లియర్ గా అనిపిస్తుంది, అతను ఏదో ఇంపార్టెంట్ సీక్రెట్ ని దాస్తున్నాడని. చార్లెట్ డౌట్స్ కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ప్రతిసారి టాపిక్ ని అవాయిడ్ చేస్తున్నాడు. అందుకే అతని మీద సస్పిషన్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు స్టోరీ మళ్ళీ 2019 టైమ్ లైన్ కి షిఫ్ట్ అవుతుంది. ఆ మిస్టీరియస్ స్ట్రేంజర్ తన హోటల్లో ఉంటాడు. రూమ్ మొత్తం ఫోటోస్, పెయింటింగ్స్, సైంటిఫిక్ డయాగ్రామ్స్ తో నిండి ఉంటుంది. వాల్స్ మీద బ్లాక్ హోల్స్, వార్మ్ హోల్స్, స్పేస్ టైమ్ థియరీస్ కి సంబంధించిన స్కెచెస్ అండ్ నోట్స్ ఉంటాయి. చూస్తే అతను టైం ట్రావెల్ గురించి చాలా డీప్ రీసెర్చ్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ ఒక న్యూస్ పేపర్ కటింగ్ కూడా ఉంటుంది. ముందు ఆ హెడ్ లైన్ లో మిక్కల్ ఎక్కడ ఉన్నాడని ఉండేది, కానీ స్ట్రేంజర్ దాన్ని మిక్కెల్ ఎప్పుడు ఉన్నాడని చేంజ్ చేశాడు. ఈ స్మాల్ చేంజ్ డార్క్ స్టోరీ మొత్తం కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రాబ్లం లొకేషన్ కాదు, టైం లైన్. కొంచెం సేపు తర్వాత స్ట్రేంజర్ తన రూమ్ నుండి బయటకు వచ్చి హోటల్ రిసెప్షన్ దగ్గర రెజినాతో మాట్లాడతాడు. అతను చెప్తాడు, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నానని. ఈ మాట విని రెజినా టెన్షన్ పడుతుంది. ఆల్రెడీ హోటల్లో గెస్ట్స్ తక్కువ ఉన్నారు కదా. కానీ స్ట్రేంజర్ వెంటనే క్లారిటీ ఇస్తాడు, పర్మనెంట్ గా వెళ్ళట్లేదు, రూమ్ ని అలాగే ఉంచండి, రెంట్ కూడా కంటిన్యూగా పే చేస్తానని. అప్పుడు రెజినాకి కొంచెం రిలీఫ్ వస్తుంది. తర్వాత స్ట్రేంజర్ తన
తన దగ్గర ఉన్న ఒక ప్యాకేజ్ ని రెజినాకి ఇస్తాడు. అతను చెప్తాడు ఇది కరెక్ట్ అడ్రస్ కి డెలివర్ చేయండి అని. ఆ పార్సల్ మీద రాసిన అడ్రస్ ఎవరిదంటే జోనస్ ఖాన్వాల్డ్. అంటే స్ట్రేంజర్ కి జోనస్ తో డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఇంకో స్ట్రాంగ్ హింట్ వస్తుంది. ఇంకో సైడ్ బార్తోస్ కంటిన్యూస్ గా మార్తాకి కాల్స్ చేస్తూనే ఉంటాడు. కానీ మార్తా ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయదు. అప్పుడే ఎరిక్ డ్రగ్ డీలింగ్ కి యూజ్ చేసిన సీక్రెట్ ఫోన్ సడన్ గా రింగ్ అవుతుంది. బార్తోస్ ఆ కాల్ ఆన్సర్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుండి ఒక కామ్ వాయిస్ వినిపిస్తుంది. హలో బార్తోస్, నా పేరు నోవా. ఆ మాట విని బార్తోస్ షాక్ అయిపోతాడు. అతను ఇమీడియట్ గా అడుగుతాడు నా పేరు నీకు ఎలా తెలుసని. కానీ ఎపిసోడ్ ఆ పాయింట్ దగ్గరే సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. అసలు నోవా ఎవరు? ఈ క్వశ్చన్ ఆడియన్స్ మైండ్ లో వదిలేసి సీన్ ఎండ్ చేస్తారు. తర్వాత జోనస్ బార్తోస్ ఇంటికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి కొంచెం టైం స్పెండ్ చేయాలని, గేమ్స్ ఆడాలని ప్లాన్ చేస్తారు. కన్వర్జేషన్ మధ్యలో బార్తోస్ అడుగుతాడు నేను ఇన్నిసార్లు కాల్ చేసినా నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని. జోనస్ నిజం చెప్పకుండా ఒక ఎక్స్క్యూజ్ ఇస్తాడు. అతను అంటాడు నేను థెరపీ సెషన్ లో ఉన్నానని. తర్వాత టాపిక్ మార్తా వైపు షిఫ్ట్ అవుతుంది. బార్తోస్ కొంచెం వరీడ్ గా చెప్తాడు మా ఇద్దరి మధ్య థింగ్స్ బాలేదు, అసలు ఎలా ఫిక్స్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదని. అప్పుడు జోనస్ కామ్ గా అడ్వైస్ ఇస్తాడు. ప్రస్తుతానికి మార్తాకి కొంచెం స్పేస్ ఇవ్వు, ఆమె మాట్లాడాలనుకుంటే తనే నిన్ను కాంటాక్ట్ చేస్తుందని. ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే బార్తోస్ జోనస్ బెస్ట్ ఫ్రెండ్ అయినా మార్తా అండ్ జోనస్ మధ్య ఆల్రెడీ ఎమోషనల్ కనెక్షన్ ఉందని మనకు తెలుసు. కొంచెం సేపు తర్వాత వాళ్ళిద్దరూ గేమ్ స్టార్ట్ చేస్తారు. గేమ్ ఆడుతూ ఉన్న టైంలో బార్తోస్ ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు. అతను చెప్తాడు ఇది ఎవరికి చెప్పగని. తర్వాత షాకింగ్ గా చెప్తాడు నేను ఎరిక్ డ్రగ్ డీలర్ తో ఫోన్ మాట్లాడాను, అతన్ని కలవబోతున్నానని. ఇంకా జోనస్ ని కూడా అడుగుతాడు నువ్వు కూడా నాతో రావాలని. జోనస్ కి ఐడియా అంతగా నచ్చదు. అతను కంఫర్టబుల్ గా ఫీల్ అవడు. కానీ ఫ్రెండ్ కోసం ఫైనల్ గా బార్తోస్ తో వెళ్ళడానికి అగ్రీ అవుతాడు. ఇంకో సైడ్ హ్యానా డైరెక్ట్ గా ఉల్రిక్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. డోర్ క్యాటరీనా ఓపెన్ చేస్తుంది. హ్యానా హ్యాండ్ లో ఫుడ్ ఉంటుంది. ఆమె చెప్తుంది మిక్కల్ మిస్సింగ్ అయిన తర్వాత నువ్వు చాలా స్ట్రెస్ లో ఉంటావని అనుకున్నా, అందుకే కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చానని. యాక్చువల్లీ హ్యానా ఇంటెన్షన్ హెల్ప్ చేయడం అయినా సిచ్యువేషన్ చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే క్యాటరీనాకు ఆల్రెడీ హ్యానా మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఆమె ఫస్ట్ హ్యానాని లోపలికి పిలవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. కానీ ఫార్మాలిటీ కోసం ఫైనలీ హౌస్ లోపలికి ఇన్వైట్ చేస్తుంది. ఇద్దరి మధ్య కొంచెం అన్కంఫర్టబుల్ కన్వర్జేషన్ జరుగుతుంది. అప్పుడే ఉల్రిక్ ఇంటికి రీచ్ అవుతాడు. ఉల్రిక్ ఇంటికి రీచ్ అవగానే హ్యానాని అక్కడ చూసి షాక్ అయిపోతాడు. హానెస్ట్లీ అతనికి అది అంతగా నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ తన ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. పైగా హ్యానా ఇలా సడన్ గా ఇంటికి రావడం అతన్ని అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేపిస్తుంది. ఇంకో సైడ్ క్యాటరీనా మాత్రం సైలెంట్ గా ఉల్రిక్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ గా మాటలు లేవు, కానీ లుక్స్ తో కమ్యూనికేషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. క్యాటరీనా ఐస్ లో డౌట్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫైనలీ హ్యానా అక్కడ నుండి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఆమె క్యాజువల్ గా అడుగుతుంది నన్ను డ్రాప్ చేస్తావా అని. ఆ సిచ్యువేషన్ లో ఉల్రిక్ ఆల్మోస్ట్ ఆప్షన్ ఉండదు. సో అతను హ్యానాని కార్ లో తీసుకెళ్ళడానికి అగ్రీ అవుతాడు. కానీ వెళ్ళక ముందు క్యాటరీనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ పని చేస్తుంది. ఆమె హ్యానాని హగ్ చేస్తుంది. ఆ హగ్ టైంలో సబ్టల్ గా హ్యానాని స్మెల్ చేస్తుంది. ఈ సీన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిక్కల్ మిస్సింగ్ అయిన రోజు కూడా క్యాటరీనా ఉల్రిక్ క్లోత్స్ లో ఒక అన్ఫామిలియర్ పర్ఫ్యూమ్ స్మెల్ నోటీస్ చేసింది. పైగా అతని క్లాత్స్ మీద ఒక హ్యూమన్ హెయిర్ కూడా దొరికింది. అంటే ఆ సస్పిషన్ ఇప్పటికీ తన మైండ్ నుండి పోలేదు. ఇప్పుడు హ్యానాని హగ్ చేయడం ద్వారా ఆ డౌట్స్ ని వెరిఫై చేయడానికి ట్రై చేస్తుంది. క్యాటరీనా ఫేస్ లో యాంగర్ అండ్ సస్పిషన్ రెండు క్లియర్ గా కనిపిస్తాయి. ఆమె ఇంటెన్స్ గా ఉల్రిక్ వైపు చూస్తుంది. కానీ ఉల్రిక్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడు, సైలెంట్ గా ఉంటాడు. తర్వాత మాట్లాడకుండా హ్యానాతో కలిసి బయటకు వెళ్ళిపోతాడు. కార్ లో హ్యానా అండ్ ఉల్రిక్ మధ్య జరిగే కన్వర్జేషన్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఉల్రిక్ అప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. అతను డైరెక్ట్ గా హ్యానా మీద కోపం చూపిస్తాడు. అతను చెప్తాడు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను ఇప్పుడు చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాను. నా కొడుకు మిస్సింగ్ అయ్యాడు. మా ఫ్యామిలీకి ఇప్పుడు టైం కావాలి. ఇప్పుడు మన రిలేషన్షిప్ గురించి ఆలోచించే సిచ్యువేషన్ కాదు అని. కానీ హ్యానా ఆ మాటని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఆమె ఇమోషనల్ గా రియాక్ట్ అవుతూ అడుగుతుంది ఇన్ని రోజులు నడిచిన అఫేర్ నీకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదా అని. ఇక్కడ హ్యానా ఆబ్సెషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు క్లియర్ గా కనిపిస్తాయి. 33 years గా తన ఫీలింగ్స్ ని క్యారీ చేస్తూ వచ్చిన పర్సన్ లా మాట్లాడుతుంది. కానీ ఉల్రిక్ మాత్రం ఆ ఇమోషనల్ ఆర్గ్యుమెంట్స్ లో ఇన్వాల్వ్ అవ్వడు. ఆడియన్స్ కి కూడా స్లోగా అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ లో ఇంకా అగ్లీగా మారబోతుందని. ఫైనల్లీ ఉల్రిక్ కోపంతో కార్ ఆపేసి హ్యానాని అక్కడ నుండి దిగమని చెప్తాడు. హ్యానా కార్ నుండి దిగిన తర్వాత తన మైండ్ మళ్ళీ పాస్ట్ మెమరీస్ వైపు వెళ్ళిపోతుంది. అందుకే స్టోరీ మనల్ని 1986 టైమ్ లైన్ కి తీసుకెళ్తుంది. టీనేజ్ హ్యానా తన ఓన్ ఐస్ తో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ ని చూస్తుంది. ఉల్రిక్ అండ్ క్యాటరీనా ఒకరికొకరు క్లోజ్ అవ్వడం, వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడం ఆమె చూస్తుంది. అక్కడే హ్యానా హార్ట్ బ్రేక్ స్టార్ట్ అయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగి 33 years అయినా కూడా హ్యానా ఫీలింగ్స్ తగ్గలేదు. 2019 లో కూడా ఆమె అదే లవ్ అదే ఆబ్సెషన్ తో బతుకుతుంది. తర్వాత స్టోరీ నీల్సన్ హౌస్ కి షిఫ్ట్ అవుతుంది. క్యాటరీనా మిక్కెల్ రూమ్ లో బెడ్ మీద పడుకొని ఎమోషనల్ గా ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఉల్రిక్ అక్కడికి వస్తాడు. అతను సైలెంట్ గా క్యాటరీనాని హగ్ చేస్తాడు. క్యాటరీనా డైరెక్ట్ గా అడుగుతుంది నువ్వు నాకు చెప్పని విషయం ఏమైనా ఉందా? నువ్వేదో హైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుందని. తర్వాత ఇంకా డైరెక్ట్ గా అఫేర్ గురించి కూడా క్వశ్చన్ చేస్తుంది. కానీ ఉల్రిక్ నిజం చెప్పాడు. అతని మ్యాటర్ ని అవాయిడ్ చేస్తాడు. ఇక్కడ సిరీస్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో పాస్ట్ ని చూపిస్తుంది. టీనేజ్ ఉల్రిక్ అండ్ క్యాటరీనా ఫస్ట్
టైం క్లోజ్ అయిన మూమెంట్స్ ని మనం చూస్తాం. ఆ రిలేషన్షిప్ గురించి హ్యానాకి అప్పటికే తెలుసు, కానీ హ్యానా ఆ ఇన్ఫర్మేషన్ ని సింపుల్ గా వదిలేదు. ఆమె ఆ సిచ్యువేషన్ ని మ్యానిపులేట్ చేసి ముందు తన ఫాదర్ కి చెప్తుంది. తర్వాత పోలీస్ ఆఫీసర్ ఇగోన్ టైర్డ్మెన్ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ ని తీసుకెళ్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇగోన్ అండ్ ఉల్రిక్ మధ్య రిలేషన్షిప్ ఎప్పటి నుండో బాలేదని. ఈ సిచ్యువేషన్ ని హ్యానా తన అడ్వాంటేజ్ కోసం యూజ్ చేసుకుంటుంది. ఆమె ఇగోన్ దగ్గరికి వెళ్లి ఒక షాకింగ్ అక్యూజేషన్ చేస్తుంది. హ్యానా చెప్పేది ఏంటంటే ఉల్రిక్ క్యాటరీనాని రేప్ చేశాడని. కానీ ఇది కంప్లీట్ అబద్ధం. ఎందుకంటే క్యాటరీనా అండ్ ఉల్రిక్ మధ్య రిలేషన్షిప్ మ్యూచువల్ గా ఉండేది. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడి రిలేషన్షిప్ లో ఉన్నారు. జరిగిందంతా ఇద్దరి ఇష్టంతోనే జరిగింది. కానీ హ్యానా జెలసీ అండ్ ఆబ్సెషన్ వల్ల నిజాన్ని మార్చేసి చెప్తుంది. ఆ ఫాల్స్ అక్యూజేషన్ రిజల్ట్ ఏంటంటే ఉల్రిక్ ని పోలీస్ అరెస్ట్ చేస్తారు. అంతే చిన్న వయసులోనే హ్యానా ఇంత పెద్ద అబద్ధం చెప్పడానికి సిద్ధమైంది. ఇప్పుడు 2019 లో కూడా ఆమె ఉల్రిక్ మీద అంతే ఆబ్సెషన్ తో ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో ఆమె ఇంకేం చేస్తుందో అని ఆడియన్స్ కి డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇంకోసారి 1986 టైం లైన్ లో మిక్కెల్ ఇంకా హాస్పిటల్లోనే ఉంటాడు. అప్పుడు అతన్ని కలవడానికి ఒక ప్రీస్ట్ వస్తాడు. అతని పేరు నోవా. సిరీస్ లో మిస్టరీ క్రియేట్ చేస్తున్న అదే నోవా. నోవా మిక్కెల్ తో మాట్లాడుతూ ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దేవుడిని నమ్ముతావా అని. కానీ మిక్కెల్ డైరెక్ట్ గా లేదని ఆన్సర్ ఇస్తాడు. నా ఫాదర్ ప్రకారం రిలీజియన్ అనేది యూజ్లెస్, దాన్ని నమ్మడం వల్ల ఏం లాభం ఉండదని. ఇంకా చెప్తాడు ఈ ప్రపంచాన్ని లేదా మనిషిని ఎవరినైనా దేవుడు క్రియేట్ చేయలేదని, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ వల్ల ఇవన్నీ వచ్చాయని. నోవా తన ఫిలాసఫికల్ ఐడియాస్ తో మిక్కెల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మిక్కెల్ మాత్రం ఈజీగా కన్విన్స్ అయ్యే టైప్ కాదని క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత స్టోరీ మళ్ళీ 2019 టైం లైన్ కి షిఫ్ట్ అవుతుంది. చార్లెట్ ఇప్పుడు 33 ఇయర్స్ సైకిల్ గురించి మాట్లాడుతుంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన క్యాలెండర్స్ పర్ఫెక్ట్ కావని. ప్రతి 33 ఇయర్స్ కి స్టార్స్ అండ్ ప్లానెట్స్ మళ్ళీ ఆల్మోస్ట్ అదే పొజిషన్ లో అలైన్ అవుతున్నాయని చెప్తుంది. ఈ ఆస్ట్రోనామికల్ సైకిల్ డార్క్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నా గ్రాండ్ ఫాదర్ కి ఇలాంటి ఆస్ట్రోనామీ అండ్ టైం సైకిల్స్ మీద చాలా ఆబ్సెషన్ ఉండేదని. చార్లెట్ ఇప్పుడు 33 ఇయర్స్ సైకిల్ థియరీ గురించి ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె గ్రాండ్ ఫాదర్ ఎవరో కాదు, ఫేమస్ సైంటిస్ట్ హెచ్జి థెనోస్. ఇతను ఆర్డినరీ సైంటిస్ట్ కాదు, టైం, స్పేస్, ఆస్ట్రోనామీ లాంటి సబ్జెక్ట్స్ మీద చాలా రీసెర్చ్ చేశాడు. మనం ముందు చూసిన ఏ జర్నీ త్రూ టైం బుక్ గుర్తుందా? అదే బుక్ మిస్టీరియస్ స్ట్రేంజర్ రూమ్ లో ఉంది. అదే బుక్ ని హెల్గే 1986 లో క్లౌడియాకి గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. ఆ బుక్ ఆథర్ కూడా హెచ్జి థెనోసే. చార్లెట్ చెప్తుంది 33 ఇయర్స్ ముందు విండన్ లో జరిగిన ఈవెంట్స్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయని. అంటే 1986 లో ఇగాన్ ఇన్వెస్టిగేట్ చేసిన స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు 2019 లో చార్లెట్ ముందు మళ్ళీ జరుగుతున్నాయి. చిల్డ్రన్ మిస్సింగ్ అవడం, బర్డ్స్ స్కై నుండి పడడం, మిస్టీరియస్ డెత్ అన్ని సంహౌ సేమ్ ప్యాటర్న్ లో రిపీట్ అవుతున్నాయి. ఇంకో సైడ్ జోనస్ తన ఫాదర్ మైకల్ గ్రేవ్ దగ్గర సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. అప్పుడే అక్కడికి మిస్టీరియస్ స్ట్రేంజర్ వస్తాడు. అతను జోనస్ తో లైఫ్, డెత్, డెస్టినీ లాంటి డీప్ ఫిలాసఫికల్ టాపిక్స్ గురించి మాట్లాడతాడు. వీళ్ళిద్దరూ కంప్లీట్ స్ట్రేంజర్స్ అయిన ఆ కన్వర్జేషన్ మాత్రం చాలా పర్సనల్ లెవెల్లో ఉంటుంది. ఆ మిస్టీరియస్ మ్యాన్ కి జోనస్ గురించి ఆల్రెడీ చాలా తెలిసినట్టు ఫీల్ అవుతుంది. కన్వర్జేషన్ స్టార్ట్ అయినంత ఫాస్ట్ గానే అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. 1986 టైం లైన్ లో మళ్ళీ హ్యానాని చూపిస్తారు. ఆమె తన లైఫ్ లో హ్యాపీగా లేదు. తన లుక్స్, తన పర్సనాలిటీస్ లో ఫ్లాస్ కనిపిస్తున్నాయని ఫీల్ అవుతుంది. మెయిన్ గా ఉల్రిక్ అటెన్షన్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఉల్రిక్ మాత్రం కంప్లీట్ గా క్యాథరీనా మీదే ఫోకస్ చేస్తున్నాడు. అదే ఏరియాలో మిక్కల్ కూర్చుని ఉంటాడు. హ్యానా ఐస్ అతని మీద పడతాయి. సో ఆమె వెళ్ళి అతనితో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ మిక్కల్ అప్పుడే ఈనస్ గిఫ్ట్ గా ఇచ్చిన బుక్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఆ బుక్ పేరు ఐఎమ్ నాట్ అఫ్రేడ్. కన్వర్జేషన్ మధ్యలో మిక్కల్ ఒక స్మాల్ మ్యాజిక్ ట్రిక్ చూపిస్తాడు. ఆ ట్రిక్ చూసి హ్యానా జెన్యూన్లీ ఇంప్రెస్ అవుతుంది. తర్వాత ఇద్దరు ఇంట్రొడక్షన్స్ చెప్పుకునే టైం వస్తుంది. అప్పుడు మిక్కల్ స్మైల్ చేస్తూ అంటాడు, నేను ఫ్యూచర్ నుండి వచ్చిన అబ్బాయినని. అఫ్ కోర్స్ హ్యానా దాన్ని జోక్ గా తీసుకుంటుంది. కానీ ఆడియన్స్ కి మాత్రం అది 100% నిజమని తెలుసు. ఇంకో సైడ్ బార్తోస్ నోవాని కలవడానికి రెడీ అవుతున్నాడు. అతను ఇప్పటికీ నోవాని ఎరిక్ డ్రగ్ డీలర్ అని అనుకుంటున్నాడు. కానీ నోవా యాక్చువల్ గా ఎవరు, అతని ప్లాన్స్ ఏంటి అనేవి ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. బార్తోస్ తో కలిసి నోవాని కలుస్తానని ప్రామిస్ చేసిన జోనస్ ఫైనల్ గా అక్కడికి వెళ్ళడు. ఇన్స్టెడ్ అతను మార్తా రిహార్సల్ చూడడానికి వెళ్తాడు. అక్కడ ఫైనలీ జోనస్ అండ్ మార్తా మధ్య చాలా ఇంపార్టెంట్ కన్వర్జేషన్ జరుగుతుంది. వాళ్ళిద్దరూ పాస్ట్ సమ్మర్ మెమరీస్ గురించి మాట్లాడుకుంటారు. స్లోగా ఆడియన్స్ కి క్లియర్ అవుతుంది జోనస్ ఫాదర్ డెత్ కి ముందే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అవడం మొదలైందని, లేదా స్టార్ట్ అవబోయే స్టేజ్ లో ఉందని. కానీ మైకల్ డెత్ తర్వాత అన్ని మారిపోయాయి. జోనస్ మెంటలీ బ్రేక్ అయ్యి థెరపీ కోసం విండన్ నుండి కొన్ని నెలలు దూరం వెళ్ళిపోయాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జోనస్ స్కూల్లో ఉన్న వాళ్ళకి నిజం చెప్పకూడదని బార్తోస్ ని రిక్వెస్ట్ చేశాడు. అందుకే బార్తోస్ అందరికి చెప్పాడు జోనస్ ప్యారిస్ వెకేషన్ కి వెళ్ళాడని. ఇప్పుడు మార్తా అండ్ జోనస్ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని స్లోగా క్లియర్ అవుతాయి. వాళ్ళిద్దరు ఒకరికొకరు ఫీలింగ్స్ ఉన్నాయని ఫైనలీ అక్సెప్ట్ చేస్తారు. ఆ ఎమోషనల్ మూమెంట్ లో వాళ్ళ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకో సైడ్ బార్తోస్ మాత్రం కంప్లీట్ గా వేరే సిచ్యువేషన్ లో ఉంటాడు. అతను ఒక లోన్లీ రోడ్ మీద నోవా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతనికి తెలియదు
తన బెస్ట్ ఫ్రెండ్ జోనస్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ మార్తా మధ్య ఆల్రెడీ ఫీలింగ్స్ ఉన్నాయని. అతను ట్రస్ట్ తో నోవా కార్లో ఎక్కుతాడు. ఇక్కడే ఆడియన్స్ కి ఇంకో షాకింగ్ రియలైజేషన్ వస్తుంది. నోవాని మనం 1986 టైమ్ లైన్ లో చూసాం కదా, కానీ ఇప్పుడు 2019 లో కూడా అతను ఎగ్జాక్ట్లీ అదే ఏజ్ లో అదే అపిరియన్స్ తో కనిపిస్తున్నాడు. అంటే నోవా ఆర్డినరీ పర్సన్ కాదని క్లియర్ గా అర్థమవుతుంది. స్ట్రాంగ్ గా అనిపించే థియరీ ఏంటంటే నోవా ఒక టైం ట్రావెలర్. అదే విధంగా మిస్టీరియస్ స్ట్రేంజర్ గురించి కూడా ఆడియన్స్ కి డౌట్ వస్తున్నాయి. అతను కూడా సంహౌ కేవ్స్ సీక్రెట్ ప్యాసేజ్ ద్వారా టైమ్ లైన్స్ మధ్య ట్రావెల్ చేస్తున్నాడని క్లూస్ వస్తున్నాయి. ఇప్పుడు జోనస్ కి ఒక మిస్టీరియస్ ప్యాకేజ్ దొరుకుతుంది. మీకు గుర్తుందా, విండన్ హోటల్లో స్టే చేస్తున్న మిస్టీరియస్ స్ట్రేంజర్ వెళ్ళబోయే ముందు రెజినా దగ్గర ఒక పార్సల్ వదిలి వెళ్ళాడు. అతను చెప్పాడు ఇది కరెక్ట్ అడ్రస్ కి డెలివర్ చేయండి అని. ఇప్పుడు అదే ప్యాకేజ్ జోనస్ దగ్గరికి రీచ్ అయింది. జోనస్ దాన్ని ఓపెన్ చేస్తాడు. అందులో ఒక స్ట్రేంజ్ ఫ్యూచరిస్టిక్ లైట్ ఉంటుంది అండ్ ఒక మిషన్ కూడా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, ఒక ఓల్డ్ లెటర్. అదే మైకల్ సూసైడ్ చేయడానికి ముందు రాసిన ఫైనల్ లెటర్. ఫైనల్లీ జోనస్ తన ఫాదర్ లాస్ట్ వర్డ్స్ చదవడం స్టార్ట్ చేస్తాడు. లెటర్ బిగినింగ్ లోనే మైకల్ ఒక ఇంపార్టెంట్ లైన్ రాస్తాడు, నిజం అనేది చాలా స్ట్రేంజ్ థింగ్, దాన్ని ఎంత దాచిపెట్టాలని ట్రై చేసినా ఒక రోజు బయటకు వస్తుంది. తర్వాత లెటర్ లో షాకింగ్ ట్రూత్ రివీల్ అవుతుంది. మైకల్ చెప్తాడు, ఒక టైంలో నేను మైకల్ కాదు మిక్కేల్ని. అవును, మిక్కేల్ అనే చైల్డ్ 2019లో కేవ్స్ లో యాక్సిడెంట్లీ టైం పోర్టల్ క్రాస్ చేసి 1986 కి వెళ్ళిపోయాడు. ఆ కేవ్స్ లోపల ఉన్న బ్లాక్ హోల్ లాంటి ఫినామినన్ ద్వారా అతను వేరే టైం లైన్ లో ల్యాండ్ అయ్యాడు. 1986 లో ఈనస్ కాన్వాల్డ్ ఆ లోన్లీ చైల్డ్ ని అడాప్ట్ చేసుకుంది. తర్వాత అతని పేరు మైకల్ కాన్వాల్డ్ గా మార్చింది. అదే మైకల్ ఫ్యూచర్ లో హ్యానాని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పుట్టిన కొడుకు జోనస్. అంతే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే మిక్కేల్ యాక్చువల్ గా జోనస్ ఫాదర్ మైకలే యాక్చువల్లీ మిక్కేల్. ఈ రివీల్ ఎంటైర్ సిరీస్ లో ఫస్ట్ మ్యాసివ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. డార్క్ స్టోరీని కంప్లీట్ గా వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆడియన్స్ మైండ్ లో ఇంకో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. మిక్కేల్ టైం ట్రావెల్ చేసినట్టు తెలిసింది, మరి డెడ్ చైల్డ్ ఎవరు? మిస్సింగ్ అయిన మిగతా చిల్డ్రన్ కి ఏమైంది? వాళ్ళు కూడా వేరే టైం లైన్స్ లో ఉన్నారా, లేదా ఇంకా ఏదైనా డేంజరస్ సీక్రెట్ ఉందా? ఆన్సర్స్ ఇంకా దొరకదు. ఎపిసోడ్ ఎండింగ్ లో మళ్ళీ మనం ఆ ఓల్డ్ సైంటిస్ట్ ని చూస్తాం. క్లాక్స్ మధ్య కూర్చుని ఏదో మెషిన్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. రూమ్ మొత్తం టికింగ్ సౌండ్స్ తో నిండుంటుంది. అప్పుడే అక్కడికి ఆ మిస్టీరియస్ స్ట్రేంజర్ వస్తాడు. అతను సైంటిస్ట్ ని చూసి చెప్తాడు, టైం గురించి మీతో మాట్లాడాలి. అక్కడితో డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 5 ఎండ్ అవుతుంది. ఇప్పటి వరకు డార్క్ మనకి చాలా క్వశ్చన్స్ ఇచ్చింది, కానీ ఇప్పుడు స్లోగా ఆన్సర్స్ కూడా రివీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మిక్కల్ ఎవరు, మైకల్ ఎవరు, టైం ట్రావెల్ ఎలా జరుగుతుంది అనే విషయాల్లో మనకి ఫస్ట్ మేజర్ క్లారిటీ వచ్చింది. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. మీ థియరీస్ అండ్ డౌట్స్ కమెంట్స్ లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.